హాయ్ అండి. పొద్దున్న మిగిలిపోయిన అన్నంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు రెస్టారెంట్ స్టైలే చేస్తాను. సాసులు ఏమి వాడననమాట. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకుంటాను. డబ్బులకి ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వరండి. ఆ మనిషి ఎలాంటిది అవ్వని, ఎలాంటి వాడవని, ఎలాంటి వ్యక్తి అవని కానీ ఆ మనిషి దగ్గర డబ్బు బంగారం ఉంటే ఆ మనిషి చాలా మంచిది. ఆ మనిషి ముందు అయితే చాలా పొగుడుతారు. అదే ఆ మనిషి కాడ డబ్బు బంగారము లేకపోతే మాత్రం ఆ మనిషి వెనకాలైతే మాట్లాడుకుంటారు. ఇది ఎవరి గురించి మాట్లాడట్లేదు, మా గురించే. మా పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు మేము చాలా ఇబ్బందులు అయితే పడ్డాము. వాటి గురించి అయితే చెప్తున్నాను. మేము చాలా పూరేనండి. పూర్ నుండి వచ్చే మా అమ్మ నాన్న ఏమీ సంపాదించివ్వలేదు. మా అత్త మామ కూడా ఏమీ సంపాదించలేదు. ఇప్పుడిప్పుడు మా ఆయన సంపాదనలో ఇలా ముందుకైతే వచ్చామన్నమాట. ఎంతటి వాడికైనా ఎవరికున్న బాధలైనా వాళ్ళకుంటాయి అనమాట. ఎంత పెద్దవాడైనా వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి, ఎంత చిన్నవాడైనా వాళ్ళకునే బాధలు వాళ్ళకుంటాయి. మా పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు మేము ఒక రేకుల రూమ్ లో ఉండేవాళ్ళం అనమాట. చిన్న రూమ్. ఆ రేకుల రూమ్ లో ఎండాకాలం వస్తే అస్సలు ఉండలేకపోయే వాళ్ళం అనమాట. అలాగే వేరే దగ్గర రూమ్ చూద్దాము అని అంటే రెంట్ ఎక్కువ. నెక్స్ట్ ఏమైంది అని అంటే కమెంట్ చేయండి, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ బాయ్.